రాయదుర్గం పట్టణంలోని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు। ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలిజ కళ్యాణ మండపానికి అప్పట్లో 50 లక్షల రూపాయల నిధులిచ్చినట్లు ఆయన తెలిపారు। 2019లో చేయలే, ఎందుకు చేయలేదో తెలియదు। 50 లక్షలు ఇప్పించినానని చేయలేదా, లేకపోతే ఇంకా దగ్గరైనానని చేయలేదేమో కానీ మొత్తానికి చేయలే। మళ్ళా ఇప్పుడు 2024లో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నా గెలుపుకు ప్రతి బలిజ సోదరుడు సోదరిమని కృషి చేయాలని రెండోసారి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఏకైక సంఘం రాయదుర్గం బలిజ సంఘం। దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం। అంటే ఒక సామాజిక సంఘం ఒక పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం చాలా అరుదు। అట్లాంటి అరుదైన తీర్మానాన్ని మీరు చేశారు। ఖచ్చితంగా 2014లో మీ తీర్మానం నేపథ్యంలో నా గెలుపు సాధ్యమైంది। మళ్ళా ఇప్పుడు కూడా తీర్మానం చేశారు కాబట్టి నేను గెలుస్తాను, 50,000 నాకు కలుగుతా ఉంది। మీరు చూశారు, 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు। ఒక అరాచకమైన పరిపాలన, ఒక విధ్వంసకర పరిపాలన, అవినీతి పరిపాలన।